దట్స్ ఇట్. మై హూ నేను ఉన్నాను, మై థా లేదా మై థీ నేను ఉండి ఉన్నాను, మై హూంగా మై హూంగి నేను ఉంటాను భవిష్యత్తులో. ఓకే అంతే, దట్స్ ఇట్. ఓకే, ఆ తెలుగు మీనింగ్స్ మనకు ఐడియా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. మనం ఎవ్రీడే వీటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గుర్తుండాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ తుమ్ హో. హోగా మతలబ్ తుమ్ హో నువ్వు అయి ఉన్నావు, నువ్వు ఉన్నావు, ప్రజెంట్ ఉన్నావు. ఓకే, తుమ్ రామ్ హో, తుమ్ సీతా, తుమ్ రామ్ హో, తుమ్ సీతా హో, తుమ్ డాక్టర్ హో. ఓకే, నెక్స్ట్ థే థీ. తుమ్ తే తుమ్ థీ. నిన్న అయి ఉన్నావు, నిన్న అయి ఉన్నావు, అయి ఉంది, ఉండి ఉన్నావు, నువ్వు ఉండి ఉన్నావు. ఓకే, నెక్స్ట్ హోగే హోగి. నువ్వు రేపు ఉన్నావు, ఉంటావు. ఆమె రేపు ఉంది, ఉంటుంది కదా. నువ్వు ఉంటావు, నువ్వు రేపు ఉంటావు. ఓకే, తుమ్ కల్ హైదరాబాద్ మే హోగే, తుమ్ కల్ హైదరాబాద్ మే హోగి. ఓకే, వెరీ నైస్. తుమ్ హో నువ్వు ఇప్పుడు ఉన్నావు, తుమ్ థే పురుషుడికి అయితే తుమ్ థే నువ్వు నిన్న లేదా గతంలో ఉండి ఉన్నావు, తుమ్ కల్ థీ నువ్వు నిన్న ఉండి ఉన్నావు. ఓకే, తుమ్ కల్ హోగే నువ్వు రేపు ఉంటావు, తుమ్ కల్ హోగి నువ్వు రేపు ఉంటావు. ఇలా మాట్లాడతాం. నెక్స్ట్ తూ వహ్ యహ్ రామ్ యా సీత. ఈ సబ్జెక్ట్స్ ఏమొచ్చినా కూడా, సింగులర్ సబ్జెక్ట్స్ ఏమొచ్చినా కూడా ఏమొస్తుందంటే ప్రజెంట్ లో హై వస్తుంది, పాస్ట్ లో పుల్లింగ్ అయితే థా వస్తుంది, స్త్రీలింగ్ అయితే థీ వస్తుంది. ఎస్, ఫ్యూచర్ లో హోగా హోగే. ఓకే, ఇలా చెప్తాం. యహ్ అంటే ఇతడు, ఈమె. యహ్ రామ్ హై, యహ్ సీత హై. యహ్ కుత్తా హై, ఇది కుక్క. ఓకే, ఇది డాగ్ అని చెప్పాలి, యహ్ కుత్తా హై అలా చెప్తాం. నెక్స్ట్ అలానే వహ్ ఛాత్ర థా అతను విద్యార్థి అయి ఉండినాడు, వహ్ ఛాత్ర థీ ఆమె విద్యార్థి అయి ఉండినది, ఇప్పుడు కాదు గతంలో థీ. అలాగే వహ్ హైదరాబాద్ మే హోగా హైదరాబాద్లో ఉంటాడు, వహ్ హైదరాబాద్ మే హోగి, వహ్ కల్ హైదరాబాద్ మే హోగా, వహ్ కల్ హైదరాబాద్ మే హోగా. అతను రేపు హైదరాబాద్లో ఉంటాడు, ఆమె రేపు హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి వే కానీ, ఏ కానీ, ఆప్ కానీ, హమ్ కానీ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో డాట్ అండ్ హై వస్తుంది. ఓకే, పాస్ట్ టెన్స్లో థే అలాగే థీ వస్తుంది, ఫ్యూచర్లో హోంగే వస్తుంది. ఓకే, ఇది మీరు చూడాలంటే ఎలా అంటే వే హై వాళ్ళు ఉన్నారు, వే ఛాత్ర హై వాళ్ళు విద్యార్థులై ఉన్నారు, వే అధ్యాపక్ హై వాళ్ళు ఉపాధ్యాయులై ఉన్నారు లేదా ఆయన ఉపాధ్యాయుడై ఉన్నాడు, ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, ఆప్ డాక్టర్ హై మీరు డాక్టర్ అయి ఉన్నారు, మనము భారతీయ హై మనం భారతీయులమై ఉన్నాం ఇప్పుడు. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ థీ వచ్చేసరికి గతం గురించి మాట్లాడుతున్నాం. వే కల్ ఎలా చెప్పొచ్చు, స్టేడియం మే థే క్రికెట్ స్టేడియం మే థే వాళ్ళు నిన్న క్రికెట్ స్టేడియంలో ఉండి ఉన్నారు నిన్న. ఓకే, అదే లేడీస్ అనుకోండి, అందరూ లేడీస్ అనుకోండి, వే కల్ క్రికెట్ స్టేడియం మే థీ వస్తుంది. ఓకే, అలాగే ఆప్ కల్ ఆఫీస్ మే థే మీరు నిన్న ఆఫీస్లో ఉండి ఉన్నారు, ఆప్ కల్ ఆఫీస్ మే థీ మీరు నిన్న ఆఫీస్లో ఉండి ఉన్నారు. ఓకే, మనము మేము లేదా మనము అని చెప్పాలనుకున్నప్పుడు మేము నిన్న ఊటీలో ఉండి ఉన్నాము, మేము, కల్ నిన్న, ఊటీ మే థే. ఓకే, ఊటీ మే థే ఇలా చెప్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు హోంగే చూడండి, హమ్ కల్ ఊటీ మే హోంగే. ఓకే, హమ్ కల్ ఊటీ మే హోంగే. వే కల్ ఊటీ మే హోంగే వాళ్ళు రేపు ఊటీలో ఉంటారు. ఓకే, రామ్ और सीता कल ఊటీ మే హోంగే, రామ్ और सीता. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, आपके लिए मैं कुछ वाक्य लेके आया हूँ, उनको एक बार मैं तेलुगु में दिखाऊंगा, आपको हिंदी में कहना चाहिए. कहना चाहिए के मतलब చెప్పాలి, कहना चाहिए, बोलना चाहिए, कहना चाहिए. ఓకే, చెప్పండి. అతడు రాము वो रामू है, वह राम है, वह रामू है, राम है क्या, कोई बात नहीं. ओके, वह राम है అతడు రాముడు, ఆమె సీత, वह सीता है. వెరీ గుడ్, ఓ సీత है. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆమె ఇప్పుడు, वह अब
किधर कहाँ है कहाँ है या किधर है ఓకే ఎక్కడ ఉంది వర్బ్ కా కిధర్ है వర్బ్ కహా है कहाँ है కహా है ఆమె ఇప్పుడు లైబ్రరీలో ఉంది वह अब लाइब्रेरी में है వర్బ్ లైబ్రరీ మే है వెరీ గుడ్ నెక్స్ట్ మహేష్ బాబు ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు महेश बाबू अब शूटिंग में है వెరీ గుడ్ మహేష్ బాబు అప్పుడు షూటింగ్ మే है వాళ్ళు ఇంట్లో లేరు वालू वह వాళ్ళు వే वह अब वे आप घर में नहीं है नहीं है వెరీ గుడ్ नहीं है नहीं है घर पर नहीं है घर पर नहीं है घर में नहीं है ఓకే వాళ్ళు ఇంట్లో లేరా వాళ్ళ ఇంట్లో లేరా మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఇంట్లో లేరా क्या क्या वे घर में नहीं है మరి ఎక్కడ ఉన్నారు మరి ఎక్కడ మరి అంటే ఫిర్ కిధర్ కహా है ఫిర్ 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 అంటే మరి మరి ఫిర్ కహా है వెరీ గుడ్ చెప్పండి వాళ్ళు ఇప్పుడు ఇంట్లో లేరా మరి ఎక్కడ ఉన్నారు మొత్తం కంప్లీట్ वे अभी घर में नहीं है फिर किधर कहाँ है ఫిర్ కహా है ఓకే వెరీ గుడ్ వే అబ్ घर में नहीं है फिर कहाँ है అంటే మీరు వాళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గర లేరా మరి ఎక్కడ ఉన్నారు ఓకే వెరీ वे घर में नहीं है फिर कहाँ है ఓకే వాళ్ళు తోటలో ఉన్నారు तोಟ में वे బగీచ్ गार्डन में हो వెరీ గుడ్ నో ప్రాబ్లం ఓకే వే గార్డెన్ మే హే అంటే వాళ్ళు తోటలో ఉన్నారు ఓకే అంటే మనకి హిందీ తెలియకపోతే ఏం చేయొచ్చు అంటే ఇలా ఇంగ్లీష్లో మేనేజ్ చేసేది ఏం ఇబ్బంది ఏం లేదు ఓకే బగీచా అంటారు బగీచా అంటే తోట బగీచా ప్లస్ మే బగీచే మే అవుతుంది అనమాట వే బగీచే మే హై ओके वे बगीचे में है वे बगीचे में है वे गार्डन में है कोई बात नहीं हम कह सकते हैं दूसरों को समझ में आएगा అంటే వేరే వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే మీరు ఎక్కడ ఉన్నారు आप कहाँ हैं వెరీ నైస్ ఆప్ కహా హై మీరు ఎక్కడ ఉన్నారు మేము ఢిల్లీలో ఉన్నాం हम दिल्ली में हूँ हम కదా हम दिल्ली में हूँ ఢిల్లీ మే హై डॉट हम दिल्ली में है दिल्ली में हैं हम ఢిల్లీ మే హై ఓకే ఆమె నిన్న ఎక్కడుంది ఆమె నిన్న ఎక్కడుంది वह कल किधर कहाँ है वह कल किधर थी వెరీ నైస్ वो कल किधर थी ఆమె నిన్న ఎక్కడుంది కిధర్ థీ లేక కహా థీ ఆమె నిన్న చెన్నైలో ఉంది ఆమె నిన్న చెన్నైలో ఉంది వాహ్ కల్ చెన్నై మే ఆమె కదా జస్ట్ మినిట్ నిన్న చెన్నై మే హోంగే నిన్న చెన్నై మే నిన్న ఆమె నిన్న చెన్నైలో ఉంది వాహ్ కల్ చెన్నై మే థీ వెరీ నైస్ ఇక్కడ ఒకటే మేడం ఏమీ లేదు యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ సెంటెన్స్ ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ లో ఉందా పాస్టా ఫ్యూచరా ఈ మూడు మనం ఐడెంటిఫై చేయాలి ఓకే ఈ మూడింటిని ఐడెంటిఫై చేసి నిన్న అనగానే ఆటోమేటిక్గా థా థే థీ మూడింటికి వెళ్ళిపోవాలి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటనేది చూడాలన్నమాట ఇప్పుడు ఆమె కదా ఓకే థా థీ థీలో ఏమొస్తుంది థీ వస్తుంది ఓకే థీ ఓకే సో ఇలా చేస్తే సరిపోతుంది అంటే మెయిన్ టైం అనమాట టైంని చూసుకోవాలి ఒక టైం ఏంటి ఆ నెక్స్ట్ టైం తర్వాత సబ్జెక్ట్ చూడాలి ఆమె నిన్న చెన్నైలో ఉంది కల్ చెన్నై మే థీ వాళ్ళని ఇంట్లో లేరు కల్ వే ఘర్ మే నహీ హే నిన్న కదా కల్ వే వాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళని ఇంట్లో లేరు ప్లూరల్ కల్ వే घर में नहीं నిన్న థే అంతే కదా థా థేతి మూడే ఉన్నాయి ఆప్షన్స్ ఏమి లేవు నిన్నటి గురించి గతం గురించి చెప్పాలనుకున్నప్పుడు థా థేతి మూడే ఉన్నాయి ఆప్షన్స్ ఈ మూడిట్లో థా అనేది ఎవరికి వస్తుంది బాగానే వస్తుంది మీరు అడిగినప్పుడు నాకు అసలు టైమింగ్ అదంతా నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా అంటే మీరు పేపర్ మీద రాసేటప్పుడు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు రాయగలుగుతున్నారా పేపర్ కాదు నేను యాక్చువల్లీ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఇవే ఎక్కడొక్కడ ఏదో పని చేసుకుంటూ కూడా తాతీలు ఏదో చిన్న వర్డ్స్ అనుకుంటూ ఉన్నా ఓకే అక్కడ మీరు అడిగినప్పుడు మాత్రం అది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నా కానీ మీ టీచింగ్ మాత్రం లిటరల్లీ అసలు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా అర్థం అవుతుంది అన్నట్టుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే వాళ్ళని ఇంట్లో లేరు మళ్ళొకసారి చెప్పండి వాళ్ళు నిన్న ఇంట్లో లేరు కల్ వహ్ ఘర్ మే నహీ థే కల్వే ఘర్ పర్ నహీ థే వాళ్ళని ఇంట్లో లేరా మరి ఎక్కడున్నారు కల్వే ఘర్ మే నహీ థే ఫిర్ కహా థే వెరీ నైస్ ఓకే కల్వే ఘర్ పర్ నహీ థే ఫిర్ కహా థే
అంటే వాళ్ళు నేను ఇంట్లో లేరా, మరి ఎక్కడున్నారు? ఓకే, అంటే ఇవన్నీ తెలుగులో మనం చాలా 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 రెగ్యులర్గా మాడుకుంటాం ఇవన్నీ కదా, చాలా చాలా ఫాస్ట్గా చాలా రెగ్యులర్గా అసలు మనం మాడుతున్నాం విషయం కూడా మనకు తెలియదు. అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి, ఇంత ఆలోచించాల్సిన అవసరం కానీ ఏమి ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్లోలో. ఓకే, మీరు నిన్న ఆఫీస్లో ఉన్నారా? కల్ ఆఫీస్ మే నిన్న కదా, నిన్న మీరు ఆఫీస్ లో ఉన్నారా? కల్ ఆప్ ఆఫీస్ మే తే క్యా అంతే కదా, అది క్వశ్చన్ కదా మా क्वेश्चन కదా. क्या कल आप क्या कल आप ऑफिस में थे? वेरी गुड. क्या कल आप ఆఫీస్ में थे? ఓకే, क्या कल आप ఆఫీస్ में थे ఎలా చెప్తాం అనమాట, అంటే అలా అడగొచ్చు. లేదనుకుంటే మనం క్యా తీసేసి క్యాన్ కంప్లీట్గా అవాయిడ్ చేసి, ఓకే, आप कल ఆఫీస్ में थे, ఓకే, आप कल ఆఫీస్ में थे అని అడగొచ్చు అనమాట. మనం ఎక్స్ప్రెషన్ అలా చెప్పొచ్చు. రిటర్న్గా రాసేటప్పుడు మాత్రం ఆ క్యాని కంపల్సరీ యాడ్ చేస్తాం. ఓకే ఓకే, आप कल ఆఫీస్ में थे क्या? ఓకే, आप कल ఆఫీస్ में थे क्या? తే క్యా, క్యా అనేది ముందు కానీ లాస్ట్ కానీ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. వెరీ నైస్. అవును, మేము నిన్న ఆఫీస్లోనే ఉన్నాం. అవును అంటే కదా. అవును, నిన్న మేము ఆఫీస్ లో ఉన్నాము. హమ్ కల్ ఆఫీస్ మే థే. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ లో టెక్స్ట్ ఇస్తున్నా ఇక్కడ. నేను చూడట్లేదు. అదే అలా అని కాదు, అదే నేను చూడకుండానే, అంటే మీకు హిందీ నేను డిస్ప్లే చేయట్లేదు కదా. చేసిన అంటే మీకు ఓన్లీ లాస్ట్ లో చూపించేది ఏంటంటే ఓన్లీ తెలుగే ఇస్తున్నాను మీకు, నేను హిందీ చూపించట్లేదు స్క్రీన్ పైన. ఓకే, నాకు వస్తుంది, హిందీ కూడా వస్తుంది కదా. అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఓన్లీ తెలుగే చూపిస్తున్నాను అనమాట, హిందీ చూపించండి. మీకు రిఫరెన్స్ కోసం తెలుగే చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసారా ఏంటంటే, అవును మేము నిన్న ఆఫీసులోనే ఉన్నాము. చూసారా అక్కడ లోనే అని ఉంది, నొక్కి చెప్తున్నాం అక్కడ. అవును మేము నిన్న ఆఫీస్లోనే ఉన్నాము. ఆఫీస్ మే హీ ఆఫీస్ మే హీ థే, అక్కడ హీ యాడ్ చేస్తాం. అంటే ఆఫీస్ లోనే నొక్కి చెప్పేటప్పుడు కల్ హమ్ ఆఫీస్ మే హీ థే. అవును కల్ హమ్ ఆఫీస్ మే హీ థే అంటే అర్థం ఏంటి? మేము నిన్న ఆఫీస్లోనే ఉండి ఉన్నాము, ఖచ్చితంగా అక్కడే ఉన్నామని చెప్తున్నాం. ఓకేనా, వెరీ నైస్. మే హీ అంటే నొక్కి చెప్పాలంటే ఏం చెప్తాం? అక్కడ హీ యాడ్ చేస్తాం. రాము రేపు ఎక్కడుంటాడు? రాము కల్ కిదర్? రాము కల్ రేపు. రాము కల్ కహా హోగా. చూసారా, రాము సీత. ఓకే, వహ్ యహ్ తూ వచ్చినప్పుడు హోగా వస్తుంది కదా. ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టేబుల్ మీకు బైహార్ట్ అయిపోయిందంటే మీరు స్థితి గురించి మాట్లాడేస్తారు ఇబ్బంది లేకుండా. ఓకే, రాము రేపు ఇక్కడ ఉంటాడు. రాము కల్ యహా హోగా. ఓకే, రాము కల్ యహా హోగా అంటే రాము రేపు ఇక్కడ ఉంటాడు. సీత రేపు ఇక్కడే ఉంటుంది. సీతా కల్ ఇక్కడే నొక్కి చెప్పాలి కాబట్టి సీతా కల్ ఇక్కడ ఇదర్ లేదా యహా. ఓకే, సీతా కల్ యహా హోంగి. ఓకే, అన్ని చెప్పేసాను నేను సెలెక్ట్ చేసుకోవాలి దానిలో ఏదో ఒక ఆన్సర్ ఇది కరెక్ట్ అని. ఓకే, హోగి అనమాట. ఓకే, అంటే ఏమీ లేదండి, అది అంటే మీరు ఒక్కరే కన్ఫ్యూజ్ అవుతారని కాదనమాట. హిందీ నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. నాకే ఇలా అవుతుందేమో అనుకుంటున్నా. లేదు, అందరికీ ఇలాగ అవుతుంది. ఓకే, అందరికీ అవే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అనమాట. అక్కడ హోగి రావాలా, హోంగి రావాలా అనే దానిపైనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అది క్లియర్ అయిపోయిందంటే ఇంకేం లేదు. ఓకే, యహా హీ హోగి. యహా ప్లస్ హీ ఏమవుతుందంటే చూడండి, యహీ అవుతుంది అనమాట. ఓకే, యహా ప్లస్ హీ ఏమవుతుందంటే రెండు కలిపి యహీ అవుతుంది. యహీ హోగి అని చెప్తాం. ఓకే, యహీ హోగి అంటే ఇక్కడే ఉంటుంది. యహా హోగి అంటే ఇక్కడ ఉంటుంది. యహా ప్లస్ హీ రెండు కలిపితే ఏమవుతుంది? యహీ అవుతుంది అనమాట. యహీ హోగి అంటే ఇక్కడే ఉంటుంది. సీతాకల్ యహీ హోగి అంటే సీత రేపు ఇక్కడే ఉంటుంది. సీతాకల్ యహీ హోగి. ఓకే, నెక్స్ట్. సారీ, సీతా రాము రేపు పెళ్లిలో ఉంటారు.
सीता और राम कल शादी सीता और राम कल शादी में होंगे. హోంగే ఓకే. మోదీ గారు రేపు ఢిల్లీలో ఉంటారు. మోదీజీ కల్ మోదీజీ ఢిల్లీ మే హోంగే. ఎందుకంటే ఆయన ఒక్కరైనా కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి హోంగే అంటున్నాం. హోంగే ఓకే. చెప్పండి. నిర్మలా సీతారామన్ గారు రేపు ముంబైలో ఉంటారు. నిర్మలా సీతారామన్ జీ కల్ ముంబై మే హోంగే యూజ్ చేయొచ్చు, హోంగి యూజ్ చేయొచ్చు. ఆమె లేడీ కాబట్టి హోంగి కూడా ఓకే. కాకపోతే హోంగే నో ప్రాబ్లం, హోంగే అని యూజ్ చేసేయచ్చు అనమాట. అంటే ప్లోరల్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ప్లోరల్ వచ్చినప్పుడు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మనం హోంగే అని చెప్పచ్చు. ప్లోరల్లో మాట్లాడేటప్పుడు హోంగే అని చెప్పచ్చు. ఓకే. అది లేదు స్త్రీలే అని మనం స్పెసిఫిక్గా చెప్పాలనుకున్నప్పుడు హోంగి యూజ్ చేస్తాం. బట్ స్త్రీ అయినా రెస్పెక్ట్ ఇవ్వాలంటే హోంగే యూజ్ చేసేయచ్చు అనమాట. ఓకే. మేము రేపు పెళ్లిలో ఉండము, మాకు అత్యవసర సమావేశం ఉంటుంది. రేపు మేము పెళ్లిలో ఉండము. కల్ హమ్ షాదీ మే నై హోంగే. కల్ మే షాదీ మే నై హోంగే. कल हम शादी में नहीं होंगे. कल हम शादी में नहीं होंगे. మాకు అత్యవసర సమావేశం ఉంటుంది. हमको అత్యవసర సమావేశ होंगे. ఓకే. అంటే మొత్తం మీరు అది అత్యవసర సమావేశం ఏమంటాం అంటే ఏం చెప్పొచ్చు అంటే జరూరీ బైఠక్ అంటే సమావేశం అనమాట, మీటింగ్. బైఠక్ అంటే సమావేశం, మీటింగ్. కల్ ఓకే. హమే అంటే మాకు, హమే హమ్కో అంటే మాకు. అత్యవసర జరూరీ అంటే అత్యవసర అంటే అవసరమైన. ఓకే. ఓకే. సమావేశం బైఠక్ హోగి. ఏక్ జరూరీ అంటే అత్యవసర. ఓకే. బైఠక్ హోగి సమావేశం ఉంటుంది. కల్ హమ్ షాదీ మే నహీ హోంగే. రేపు మేము పెళ్లిలో ఉండము. క్యోంకి అనేది కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే మాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది రేపు. ఓకే. రేపు మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుందని చెప్పారనుకోండి. అది క్యోంకి అంటే అర్థం ఏంటంటే ఎందుకు అని అర్థం అనమాట. ఎందుకంటే ఓకే. క్యోంకి అంటే అర్థం ఏంటి? ఎందుకంటే. క్యోంకి ఎస్. క్యూ అంటే ఎందుకు, క్యోं అంటే ఎందుకు, క్యోంకి అంటే ఎందుకంటే. ఓకే. కల్ హమ్ షాదీ మే నహీ హోంగే. ఓకే. క్యోంకి ఇదే క్యూంకి అంటారు. క్యూంకి అని కూడా చెప్తుంటారు అనమాట. దీన్ని క్యూంకి అంటూ ఉంటారు. క్యూంకి. హమే మాకు ఏక్ జరూరీ మీటింగ్ హోగి. జరూరీ బైఠక్ హోగి అంటే ఉంటుంది. ఫీమేల్ కాబట్టి ఉంటుంది. బైఠక్ అనేది స్త్రీలింగ్ అనమాట, కాబట్టి హోగి బైఠక్. వెరీ నైస్. సో ఇలాగే మళ్ళీ మనం రేపు వీటన్నింటినీ రీకలెక్ట్ చేసుకుంటాం, ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి నో ప్రాబ్లం, ఇది గుర్తుండిపోతాయి. ఓకే. వెరీ నైస్. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం స్థితి గురించి చూసాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చూసాం మనం ఇప్పుడు మనం నెక్స్ట్ పని గురించి పని వైపు వెళ్ళబోతున్నాం. అంటే మనం చేసే పనులు, క్రియలు ఎలా చెప్పాలి అనేది. ఆల్రెడీ మనం చాలా చూసాం. ఏవైతే పనులు మనం ప్రతిరోజు చేస్తామో వాటన్నిటి గురించి కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లేవడాన్ని ఏమంటాం? బైఠక్. అయ్యో, బైఠక్ అంటే సమావేశం. బైఠక్ అంటే సమావేశం కదా. లేవడం. ఉట్నా అంటే లేవడం. ఓకే. ఎవరినైనా లే అని చెప్పాలంటే అస్సలు చూడలేదండి మళ్ళీ నేను. ఓకే. నో ప్రాబ్లం. ఇవే అస్సలు చూడలేకపోయా. నేనంతా హెక్టిక్ ఉన్నా, అస్సలు చూడలేదు. మార్నింగ్ అన్నా క్లాస్ అటెండ్ అయ్యే లోపు ఇవన్నీ ఒకసారి రివైండ్ చేద్దాం అనుకున్నా, చేయలేదు. మళ్ళీ నేను చెప్పగలిగితేనే మీరు నెక్స్ట్ కి వెళ్తారో నాకు అర్థం అవుతుంది. అవునవును, వెళ్ళగలం. లేకపోతే యూజ్ లేదు దానివల్ల కదా. అవును, నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడంలో పెద్ద యూజ్ ఏమి ఉండదు దానివల్ల, అందుకోసం. నెక్స్ట్, లేవటాన్ని ఉట్నా అంటాం. ఉట్నా అంటే లేవడం. దీన్ని వుట్ అంటే లే అని అర్థం. ఉట్ ప్లస్ ఓ ఉఠో అంటే లెమ్ము అని అర్థం. ఓకే. ఉట్ ప్లస్ ఇయే ఉఠియే అంటే లేవండి. ఉఠో ఉఠియే, లెమ్ము లేవండి. లే అనే దాంట్లో ఎటువంటి రెస్పెక్ట్ లేదు, లే అని చెప్తున్నాం. ఉఠో అనగానే లెమ్ము,
ఓకే, కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తాం. అంటే లెమ్ము అనేది యాక్చువల్గా అది ఓల్డ్ తెలుగులో ఉండేది. ఇప్పుడు మనం లే అని అంటున్నాం తప్ప ఆ లెమ్ము అనేది యూజ్ చేయట్లేదు. ఓకే, లేవండి, లేవండి, ఉఠియే లేవండి, లెమ్ము లేవండి. ఓకే, కళ్ళు తెరవడం, కళ్ళు తెరవడం ఏమని చెప్పుకున్నాం మనం? ఆంఖే ఖోల్నా. మీకు యాక్చువల్గా ఏకి ఓకి చిన్న ప్రాబ్లం ఉంది మీకు యాక్చువల్గా. ఓకే, మీరు హోని హే అంటున్నారు. అలా ఏంటంటే ఎప్పుడు ఓ వచ్చినా కూడా దాన్ని ఏ అని పలుకుతున్నారు మీరు యాక్చువల్గా. ఏ అంటున్నారు మీరు. ఓకే, అదే హో అని ఉంటే దాన్ని హే అని చెప్తున్నారు. అదొకసారి మీరు చూడండి ఒకసారి. ఓకే, అంటే మన జనరల్గా ఏంటంటే చూడండి, ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. అంటే గుణింతాల్లో 2 థింగ్స్ ఉన్నాయి. ఏంటవి? ఇప్పుడు కాకి ఏ కారం ఇవ్వాలంటే ఇది. ఓకే, ఓ ఇవ్వాలంటే సెపరేట్గా ఒక లైన్ తీసుకొని దానిపైన ఇట్లా ఇస్తాం, అది ఖో. అది అలాగే ఇప్పుడు ఖేల్నా ఉందనుకోండి, ఇలా చెప్తాం, ఖేల్ రాస్తాం. అదే ఖోల్నా అంటే ఇలా రాస్తాం. అంటే ప్రక్కన ఒక లైన్ ఇచ్చి పైన ఇస్తే అది ఓ అనమాట. ఓకే, అలాగే ఇది హే, ఇది హో. అంటే దాని ముందు ఇంకేది అంతేలేండి. కో దగ్గర నాకు ఉంది, ఆ కన్ఫ్యూజన్ ఉంది. అదే అంటే ఒక 4 or 5 times అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది అనమాట యాక్చువల్గా. సో అందు గురించి ఇక్కడ ఆంకే ఖోల్నా అంటే అర్థమైంది తెరవడం. అదే మీరు పొరపాటుగా ఖేల్నా అన్నారనుకోండి, ఆడడం అనే అర్థం వచ్చేస్తుంది అనమాట. అంటే పూర్తిగా ఒక చిన్న మాత్ర వల్ల, అంటే ఆ ఒత్తు వల్ల మీనింగ్ మారిపోతుంది. ఆడడం, టు ప్లే సంథింగ్. క్రికెట్ ఖేల్నా, ఆడడం. ఓకే, క్రికెట్ ఖేల్నా, ఇలా మనం ఖేల్నా అని చెప్పొచ్చు అనమాట. ఆంఖే ఖోల్నా అంటే తెరవడం, ఖేల్నా అంటే ఆడడం. ఆంఖే ఖోల్నా. ఇప్పుడు చెప్పండి, కళ్ళు తెరువు. ఆంఖే ఖోల్ అంటే మనం ఎదుటి వాళ్ళు చెప్పాలంటే. ఓకే, కళ్ళు తెరవడం ఏమంటామంటే ఆంఖే ఖోల్నా అంటాం. ఆంఖే ఖోల్ అంటే కళ్ళు తెరువు అని గట్టిగా చెప్తున్నాం. ఆంఖే ఖోలో అంటే కళ్ళు తెరువుము అని కొంత పొలటి. కళ్ళు తెరువుము కొంత పొలటి చెప్తున్నాం. కళ్ళు తెరవండి. వెరీ నైస్. ఓకే, ఖోలో ఖోలియే అనమాట. తెరువుము తెరవండి. ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి. ఖోలో ఖోలియే. ఖోల్ ప్లస్ ఏ ఖోలియే. ఓకే, దర్వాజా ఖోలియే, తలుపు తెరవండి. ఆంఖే ఖోలియే, కళ్ళు తెరవండి. ఇలా. నెక్స్ట్, మంచం మీద నుండి దిగు. బిస్తర్ అంటే మంచం, పర్ అంటే మీద, సే అంటే నుండి. బిస్తర్ పర్ సే అంటే మంచం మీద నుండి దిగడాన్ని ఏమంటాం? ఉతర్నా అంటాం. ఉతర్నా అంటే దిగడం. బిస్తర్ పర్ సే ఉతర్నా అంటే మంచం మీద నుండి దిగడం. ఓకే, ఇప్పుడు మంచం మీద నుంచి దిగు. బిస్తర్ పర్సే ఉత్తర్. వెరీ గుడ్. నా తీసేస్తారు, నా తీసేసి ఉత్తర్ అంటారు. అంటే దిగు. ఓకే, ఉత్తర్రో దిగుము. ఉత్తర్రో బిస్తర్ పర్సే ఉత్తరో, మంచం మీద నుంచి దిగు. పెద్దవాళ్ళు అయితే బిస్తర్ పర్సే ఉత్తరియే. వెరీ నైస్. ఉత్తరియే, ఉత్తరో ఉత్తరియే. సింపుల్ అనమాట. చివరి అదే చేంజ్ చేస్తాం మనం జనరల్గా. మిగిలినంత సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఏం చెప్తాం? ఉత్తర్ ఉత్తర్రో. ఓకే, ఉత్తరియే. ఉత్తరో ఉత్తరియే. ఉత్తరో ఉత్తరియే. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్, నడవడం చల్నాక మతలబ్ నడవడం. ఓకే, నడువు. వెరీ నైస్. చల్ అంటే జనరల్గా మనం జనరల్గా ఏదైనా మనం జంతువులతో వాటితో కూడా మాట్లాడేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బయట స్ట్రీట్ డాగ్ ఒకటి గేట్ లోపలికి వచ్చింది అనుకోండి, మనం దాన్ని చల్ అంటూ ఉంటాం. అంటే అక్కడ దానికి రెస్పెక్ట్ ఇవ్వం. ఓకే, చలియే అని ఇలా మాట్లాడడం మనం. ఓకే, దానికి ఏం చెప్తాం? చల్ అంటాం. ఓకే, అది చల్ అనమాట. అది రెస్పెక్ట్ లేకుండా, వితౌట్ రెస్పెక్ట్. ఓకే, ఫ్రెండ్స్ కూడా. ఓకే, చలో చలియే. కొద్ది రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు చలో. ఇంకా బాగా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు చలియే. చలో చలియే. నడవండి. చలియే. ఆగే చలియే. పద ముందుకు నడవండి. ఆగే చలియే. నెక్స్ట్, జానా కా మతలబ్ వెళ్ళడం. జావో జాయియే. జావో జాయియే.
జా వెళ్ళు, జా. జావో వెళ్ళుము, జాయియే వెళ్ళండి. ఓకే, ఈ 3 ఫార్మ్స్ అనేవి ఏంటంటే చాలా చాలా ఈజీ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే వన్స్ మనకి ఆ మెయిన్ వర్బ్ తెలియాలి, మెయిన్ వర్బ్ తెలిస్తే ఓకే చాలా చాలా ఈజీగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పళ్ళు తోము. దాంత మాంజన అంటే పళ్ళు, దాంత్ 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 మాంజన. దాంత్ మాంజన. ఓకే, అంటే పళ్ళు తోమటం, పళ్ళు తోమటం. ఓకే, మాంజో సారీ మాంజ్, మాంజ్ అంటే తోము, పళ్ళు తోము, పళ్ళు తోము. మాంజ్, మాంజ్, మాంజో, మాంజియే. వన్ సెకండ్ మాంజ్, మాంజ్, మాంజ్ తోము. ఓకే, మాంజో తోముము, మాంజియే తోమండి, మాంజ్ మాంజో మాంజి. ఓకే, దాంత్ మాంజో దాంత్ మాంజియే. ఓకే, దాంత్ మాంజ్ పళ్ళు తోము, పళ్ళు తోము. దాంత్ మాంజో పళ్ళు తోము, దాంత్ మాంజియే పళ్ళు తోమండి, పళ్ళు తోమండి. ఓకే, నెక్స్ట్ అదే సేమ్ అలానే బర్తన్ మాంజన. బర్తన్ మాంజన కా మతలబ్ గిన్నెలు తోముట. గిన్నెలు తోమడం. బర్తన్ మాంజన, బర్తన్ మాంజ్. బర్తన్ మాంజ్ గిన్నెలు తోము, గిన్నెలు తోము. మాంజ్, మాంజో, మాంజియే. ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. బర్తన్ మాంజ్, బర్తన్ మాంజో, బర్తన్ మాంజియే. ఓకే, నెక్స్ట్ ధోనా. ధోనా మూహ్ అంటే మొహం, మూహ్ అంటే మొహం కానీ నోరు కానీ రెండింటికి చెప్తూ ఉంటారు. మూహ్. ధోనా అంటే తోమడం. ఓకే, దోనా ఇది ధోవో. దో అంటే ఓకే, దో అంటే కడగడం. ధోవో, ధోవో అంటే దో, దోయియే, ధోయియే, ముహ్ దోయియే, ముహ్ దోయియే. దోయియే. ఓకే, నెక్స్ట్ స్నానం చేయడం. నహా. నహానా, నహానా అంటే స్నానం చేయడం. నహా, నహానా, నహే, నహో, నహావో, నహావో. నహావో. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మీరు ఇక్కడ యాక్చువల్గా మాంజో అన్నప్పుడు జాకి ఓ యాడ్ చేసి జో చేశారు కదా. ఓకే, జ ప్లస్ ఓ రెండు కలిపి ఏమైంది ఇక్కడ జో అయింది కదా. జో. మరి ఇక్కడ నహావో అని సెపరేట్ రాశారేంటి అని అడుగుతారు మీరు. అడిగితే చూడండి, జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆ నుంచి అహా వరకు ఉన్న వాటిని మనం ఏమంటాం, అచ్చులు అంటాం తెలుగులో, అంతే కదా. అచ్చులు అంటే తెలుగులో అచ్చులు అంటాం, హిందీలో వస్తే వీటిని స్వర్ అంటాం అనమాట. స్వర్. వీటిని ఏమంటాం అంటే స్వర్ అంటాం. ఇట్స్ నథింగ్ బట్ అచ్చులు అనమాట, అంతే, అంతమించి ఏం కాదు. ఓకేనా, స్వర్. స్వర్ అంటే అచ్చులు, అచ్చులు. ఓకే, అదే మీరు కా నుంచి హా వరకు ఉన్న వాటిని ఏమంటారంటే హల్లులు అన్నమాట. వీటిని వ్యంజన్ అంటారు. వ్యంజన్ అంటే హల్లులు, 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 అచ్చులు, హల్లులు. తెలుగులో ఉన్నట్టుగానే హిందీలో కూడా ఆటు ఆహా, కాటు హా. స్వర్, వ్యంజన్. స్వర్ అండ్ వ్యంజన్. ఓకే, మీకు మీరు ఎలా అంటే చూడండి, గుణింతాలు ఎలా ఫామ్ అవుతాయి మనకి జనరల్గా. గుణింతాలు ఎలా ఫామ్ అవుతాయి తెలుసు కదా మీకు తెలుగులో. ఏంటి గుణింతాలు ఎలా ఫామ్ అవుతాయి అంటారు? ఆ నుంచి గుణింతాలు కా, కా, కీ. ఓకే, చూడండి, ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ లెటర్స్తో, ఈ పర్టికులర్ లెటర్స్తో మనం ఎక్కువ వర్డ్స్ జనరేట్ చేయలేం, అంతే కదా. ఆ నుంచి హా, కా నుంచి హా వరకు ఉన్న ఈ అచ్చులతో హల్లులతో ఎక్కువ సౌండ్స్ జనరేట్ చేయలేము మనం. ఎక్కువ సౌండ్స్ జనరేట్ చేయలేకపోతే ఎక్కువ విషయాలు చెప్పలేము మనం, ఎక్కువ మాటలు ఫ్రేమ్ చేయలేము ఆ లాంగ్వేజ్లో. అందుగురించి ఏం చేశారంటే మళ్ళీ ఈ హల్లుల్ని అచ్చులతో కలపడం ద్వారా వచ్చేవి గుణింతాలు అనేవి తీసుకొచ్చారనమాట. అప్పుడు ఏమైంది, చాలా సౌండ్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కా అనే హల్లు ఉంది. ఓకే, దీనికి మళ్ళీ ఆ యాడ్ చేశారనుకోండి, క ప్లస్ ఆ కా అవుతుంది. అదే ఈ కాకి ఆ అనే సౌండ్ యాడ్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఇది కా అవుతుంది. ఓకే, ఈ కాకి ఈ యాడ్ చేశారనుకోండి, నార్మల్ ఈ ఫస్ట్ ఈ ఏమైంది, ఇది కీ అయింది. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇలా ఒక్కొక్క వ్యంజన్కి మళ్ళీ ఈ అచ్చులను యాడ్ చేయడం ద్వారా, స్వరాలను యాడ్ చేయడం వల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ సౌండ్స్ జనరేట్ చేయగలిగాం మనం. వాటితో మళ్ళీ డిఫరెంట్ వర్డ్స్ మనం చేయగలిగాం. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా మనకి మన లాంగ్వేజ్లో కంపల్సరీ కన్ఫ్లిక్ట్ అవ్వకుండా, వేరే వర్డ్తో కన్ఫ్లిక్ట్ అవ్వకుండా ఉండే ఒక పదాన్ని మనం జనరేట్ చేయగలిగాం ఈ సౌండ్స్ అన్నిటితో, అంతే కదా. సో అలా మనకి ఎక్కువ సౌండ్స్ రావడానికి గుణింతాలు వచ్చాయి. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ మాంజ్ అనేది ఏదైతే ఉందో, ఈ మాంజ్లో చివర ఏముంది, జా ఉంది. ఇదేంటిది, హల్లు కదా. దీనికి ఓ యాడ్ చేసినప్పుడు జా ప్లస్ ఓ ఏమవుతుంది, జో, జో అవుతుంది. అంటే ఏదైనా హల్లుతో ఒక వర్బ్ ఎండ్ అయింది అనుకోండి, దానికి ఓ యాడ్ చేసినప్పుడు రెండు కలిసిపోతాయి అనమాట. హల్లు అచ్చు రెండు కలిసిపోయి జో అనే
ఈ ఈ సౌండ్ జనరేట్ చేసి. ఇప్పుడు కా ఆ కా ఎలా అయింది, కా ప్లస్ ఆ కా ఎలా అయింది, కా ప్లస్ ఈ కీ ఎలా అయింది, అలాగే జా ప్లస్ ఓ ఏమైంది, జో అయింది కదా. ఓకే. ఓకే, మరి ఇక్కడ నహా అన్నప్పుడు నహా అన్నప్పుడు ఆల్రెడీ దీంట్లో హా అనేది ఎలా 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 వస్తుంది, హా ప్లస్ ఈ హా అనే సౌండ్ ఎలా జనరేట్ అయింది, ఇది హా అనే గుణితంలో ఈ హా అనే సౌండ్ ఎలా జనరేట్ అయింది, హా ప్లస్ ఆ కదా, ఓకే, ఈజ్ ఈక్వల్ టు హా కదా. ఇది హా ప్లస్ ఆ హా ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఇన్బుల్ట్ గా దీంట్లో ఆ అనే సౌండ్ ఉంది. దీనికి మళ్ళీ ఓ అనే సౌండ్ యాడ్ చేసినప్పుడు ఈ రెండు ఆ హల్లులు రెండు బ్లెండ్ అవ్వు అనమాట. హల్లులు రెండు ప్రక్కన పెట్టినా కూడా మనకి ఇప్పుడు మీరు దీన్ని ఎలా చదువుతారు, పైన రాసాను చూడండి, కనిపిస్తుంది పైన తెలుగులో రాశాను, ఆ అని చదువుతారు అంతే కదా. ఇది ఎలా చదువుతారు, ఆ ఈ. ఓకే, ఆ ఈ అని చదవాలి, వాటిని అంటే ఇండివిజువల్ చదవాలి, ఆ ఈ అని చదవాలి. కలిపి రెండు కలవవు. ఓకే, అదే కా పక్కన మీరు ఈ పెట్టారనుకోండి, ఇది రెండు కలిసిపోతాయి. రెండు కలిసిపోయి ఏం జనరేట్ చేస్తాయి, కీ జనరేట్ చేస్తాయి అనమాట. అంటే ఒక హల్లు ప్రక్కన ఒక అచ్చు పెడితే ఆటోమేటిక్గా రెండు కలిసి గుణితం జనరేట్ చేస్తాయి. కానీ ఒక అచ్చు ప్రక్కన ఒక అచ్చు పెట్టినా, లేకపోతే ఒక కా పక్కన కా పెట్టినా, ఈ రెండు కలిపి ఒక సౌండ్ జనరేట్ చేయలేవు. దీన్ని కా అని చదవాలి తప్ప. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం చదవలేం. అర్థమైందా మీకు? సో అంటే ఒక రెండు అచ్చులు ఎప్పుడు క్లబ్ అవ్వవు, అంటే బ్లెండ్ అవ్వవు. రెండు హల్లులు ఎప్పుడు బ్లెండ్ అవ్వవు. ఓకే, ఈ రెండింటిని అంటే ఈ ఒక హల్లుని ఒక అచ్చుని రెండింటిని తీసుకొస్తే ఆ రెండు కలిసిపోయి ఒక గుణితాన్ని జనరేట్ చేస్తాయి. అర్థమైందా మీకు? అలాగే ఇప్పుడు ఆల్రెడీ హాలో ఒక అచ్చు ఉంది కదా. ఇప్పుడు దీనికి మళ్ళీ హా ప్లస్ ఆ ప్లస్ ఓ అన్నప్పుడు హా ప్లస్ ఓలానే ఉండిపోతుంది అనమాట. ఇది రెండు కలిసి ఒక సౌండ్ జనరేట్ చేస్తే హా అని జనరేట్ చేసాయి, ఈ ఓ సెపరేట్గా ఉండిపోయింది. అర్థమైందా? అందు గురించే నహా ఓ అయింది. మీకు అర్థమైందా? అర్థమైంది. అంటే ఆ ప్లేస్ లో ఇంకా ఏ వర్డ్ ఉంటే కలిసేది అని ఆలోచిస్తున్నా. అంటే ఓన్లీ హా ఉంటే కలిసేది, ఓన్లీ హా ఉంటే ఏమవుతుంది, అది హో అవుతుంది అనమాట. హా ప్లస్ ఓ రెండు కలిసి హో అనే సౌండ్ జనరేట్ చేస్తాయి. కానీ ఆల్రెడీ ఇది హా కాదు, ఇది హా కాబట్టి ఇందులో కూడా ఓకే, అది రెండు అచ్చులేని చివర ఎండ్ అయ్యేది ఏంటి, ఎండ్ అయ్యేది ఆల్రెడీ ఓవెల్ సౌండ్తో ఎండ్ అవుతుంది. అది ఓవెల్ సౌండ్తో ఎండ్ అయ్యేదానికి మళ్ళీ ఓన్ యాడ్ చేస్తున్నాం మనం. ఓన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అది రెండు క్లబ్ అవ్వ అనమాట. అది ఏం జరగాలి, నహా ఓ అని సెపరేట్గా రాస్తాం మనం. అలా కాకుండా ఇక్కడ ఎటువంటి ఓవెల్ సౌండ్ లేదనుకోండి ఆల్రెడీ దీనికి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మాంజనాలో మాంజ్ ప్లస్ ఓ మాంజు ఎలా అయిందో అలా కలిసిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది. అది మాంజు ప్లస్ ఓలో సింగిల్ జా కాబట్టి కలిసిపోయింది. అదే ఒకవేళ అదే ఇక్కడ జా కాకుండా జానో జోనో ఉందనుకోండి, జానో జోనో ఉందనుకోండి ఆల్రెడీ, దీనికి మళ్ళీ ఓన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, జోవో అని సెపరేట్ గా రాయాలి దీన్ని. మాంజావో ఆల్రెడీ జా ఉందనుకోండి, ఇప్పుడు ఏంటిది మాంజావో ఆవో అంటే అది మాంజావోగానే రాయాలన్నమాట. అది రెండు బ్లెండ్ అవ్వో. ఇప్పుడు అర్థం కదా మీకు? అంతే. చూడండి, బర్తన్. ఓకే, నహావో. నెక్స్ట్ నహా ప్లస్ ఇఏ, నహా ప్లస్ ఇఏ, నహా ప్లస్ ఇఏ, నహా ఇఏ కదా. నహా ఇఏ ఎందుకు ఈని సెపరేట్ రాశారంటే అక్కడ ఆల్రెడీ హా ఉంది, ఆ ఉంది అక్కడ సౌండ్. నహాలో ఆ ఉంది, దానికి ఈఏ యాడ్ చేసినప్పుడు ఈ అనేది కూడా ఓవెలే కదా, కలవదు. అప్పుడు ఏమవుతుంది, నహా ఇఏ అని సెపరేట్ రాయాలన్నమాట. ఓకే, అర్థమైందా మీకు? అంతే, అంత మించి ఏం కాదు. చాలా 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 ఈజీ. నెక్స్ట్ సపోర్ట్ చేయాలా, నహా ఇఏ కలిసి ఉంది కదా, అక్కలేదు అంతే, నహా ఇఏ అలా రాయొచ్చు, నహావో నహా ఇఏ. నెక్స్ట్ సాఫ్ కర్నా అంటే శుభ్రం చేయడం. ఇప్పుడు మీరు నహా ఇఏ సారీ చెప్పండి, శుభ్రం చేయి. సాఫ్ కర్. ఓకే, నెక్స్ట్ సాఫ్ కరో. వెరీ నైస్, సాఫ్ కరో. నెక్స్ట్ సాఫ్ కరియే వచ్చింది కాబట్టి ఈఏ. సాఫ్ కర్ ప్లస్ ఈఏ ఏమైపోతుంది అక్కడ, ఆ రా అనేది ఏదైతే ఉందో రాలో ఈ కలిసిపోతుంది.
ఓకే, కర్రీయే. కర్ర అనేది ఉంది కదా ఇక్కడ, కర్ర ఆ కర్రలో ఇది కలిసిపోతుంది, కలిసిపోయి కరియే అయింది. కరియే, సాఫ్ కరియే. అయితే ఏంటంటే సాఫ్ కరియే అనేది జనరల్ గా మీరు వినే ఉంటారు హైదరాబాద్ లో. సాఫ్ కరియే, ఇంతజార్ కరియే, ఇలా కరియే కరియే బాగానే వాడతాం మేము కూడా. ఇప్పుడు ఆయిఏలో ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థం ఉందో, ఈలో ఈ సౌండ్ వచ్చింది కాబట్టి ఏం కాకుండా ఈఏ అంటాము. అవును, ఆయిఏ జాయిఏ. ఓకే, కర్ ప్లస్ ఈఏ కరియే. ఓకే, అయితే ఇదేంటంటే ప్యూర్ హిందీ కాదనమాట. యాక్చువల్గా ఇది కరియే అనేది ప్యూర్ హిందీ కాదు. ప్యూర్ హిందీ ఏం చెప్తారంటే కీజియే అని చెప్తారు. కీజియే ఇది మంచి హిందీ. ఇది కీజియే అనేది మంచి హిందీ. కరియే అనేది ఇన్ఫార్మల్ అనమాట, అంటే మనం రోజువారీ మాట్లాడుకునే హిందీ ఇది కరియే అనేది. ఓకే, కరియే లేదా కీజియే అని చెప్పచ్చు. సాఫ్ కీజియే శుభ్రం చేయండి, సాఫ్ కీజియే శుభ్రం చేయండి. సాఫ్ కర్ శుభ్రం చేయు, సాఫ్ కరో శుభ్రం చేయము, సాఫ్ కీజియే శుభ్రం చేయండి. ఓకే, నెక్స్ట్ బట్టలు వేసుకో. కపడే పహనానా, పహనానా. కపడే పెహన్ అంతే కదా, నా తీసేస్తారు చివరిలో. ఓకే, పెహన్ ప్లస్ నా పెహన్నా కదా, అది నా తీసేస్తారు. నా తీసేస్తే కపడే పెహన్ అంటే వేసుకో. ఓకే, పెహన్ అంటే వేసుకో. పెహన్ అంటే పెహన్నో వేసుకొనుము, పెహనియే. ఓకే, అక్కడ ఈ ఏమైంది, నాలా కలిసిపోయింది, ఎందుకంటే నా ఒకటే ఉంది ఇండివిజువల్ అక్కడ. ఓకే, పెహన్ ప్లస్ ఏ పెహనియే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ చివరిలో ఉన్న నా చూసారా, ఈ నాని మనకు లేదని అనుకోవాలన్నమాట. ఈ నా లేదనుకునే కర్కే నాకి ఇలా పెహన్ కర్ ఇవే చూడాలన్నమాట, నహా. ఓకే, పెహన్ ప్లస్ ఇయే పెహనియే అంటే బట్టలు వేసుకో, బట్టలు వేసుకోండి. ఓకే, ఇప్పుడు బాహర్ నికల్ చెప్పండి. బాహర్ నికల్నా అంటే నికలో నికలియే. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాకి ఆకారం పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా నేను చెప్పుకున్నా మనం. నికల్నా అంటే బయటికి రావడం, నికాల్నా అంటే బయటికి తీయడం. అర్థమైందా మీకు? నికల్నా అంటే బయటికి రావడం, నికాల్నా అంటే బయటికి తీయడం. ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. అందు గురించి నికల్ అంటే నికల్ బాహర్ నికల్ అంటే బయట రా. నికల్లో బయటికి రమ్ము, నికలియే బయటికి రండి. నికల్లో నికలియే. ఓకే, నికల్లో నికలియే అంటే బయటికి రా, బయటికి రమ్ము, బయటికి రండి అని చెప్తాం అనమాట. ఓకే, నికలో నికలియే అంటే బయటికి రా, బయటికి రమ్ము, బయటికి రండి, ఇలా చెప్పొచ్చు. మరి బయటికి తీయుము, బయటికి తీయండి. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఈఏ దగ్గర మనము అన్ని ఈజీ చేసినాం కదా. ఓకే, నికల్ ఈఏ అంటే ఈ రావాలి యాక్చువల్లీ అక్కడ కదా, ఈ లెటర్ ఈ. ఇప్పుడు నికల్ కదా, ఇది నికల్ అంటే లాస్ట్ లో లా అనే సౌండ్ అండి కదా మేడం. ఇక్కడ ఇక్కడ ఓవెల్ ఇది, అంటే సారీ కాన్సనెంట్ ఇది కాబట్టి కాన్సనెంట్ ఇది. నికల్ ఎంతవరకు చూస్తాం మనం. ఇది నా తీసేయండి, నాన్ కన్సిడర్ చేయం కదా మనం. ఇక్కడ ఓన్లీ లా వరకునే కన్సిడర్ చేస్తాం. నికల్ నాన్ తీసేస్తాం మనం. నికల్ ప్లస్ ఓ ఏమవుతుంది, నికల్లో అవుతుంది, అంటే లా కాస్త లో అవుతుంది. అదే నికల్ ప్లస్ ఇఏ ఏమవుతుంది, లియే అవుతుంది. లా ప్లస్ ఈ లీ అవుతుంది కదా. లా ప్లస్ ఓ లో, నికల్లో నికలియే. మేడం అర్థమైందా? లా ప్లస్ సో అదే నాకు మళ్ళీ ఫస్ట్ చెప్పినప్పుడు క్లియర్ గా అనిపించింది. ఇక్కడ మళ్ళీ ఇది ఎందుకు ఈగా టర్న్ అయిందని మళ్ళీ ఎక్కడో డౌట్ వచ్చింది. లా ప్లస్ ఈఏ అనేది మనది ఫిక్స్డ్ వర్డ్. ఫిక్స్డ్ వర్డ్. ఆ లా పక్కన ఆ ఏ లెటర్ కైనా సరే, అంటే ఏ హల్లుకైనా సరే, హల్లుని వ్యూంజన్ అంటారు కదా, దేనికైనా సరే ఆ సౌండ్ వచ్చే వరకు అది అచ్చు సౌండే కదా. లా కదా అది, లా నార్మల్ లా కాదు, లా లీ లూ ఇలా మిగిలిన ఏ సౌండ్స్ వచ్చినా కూడా ఓకే. మిగిలిన ఏ సౌండ్స్ వచ్చినా కూడా అది ఈఏ అవుతుందా? ఈని సెపరేట్ గా రాస్తాం. ఈని కానీ ఓన్ కానీ సెపరేట్ గా రాస్తాం. ఓకే. అది ఆ హల్లుగా లా ఖా
రా ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లా ప్లస్ ఈ లీ అవుతుంది, కా ప్లస్ ఈ కీ అవుతుంది, రా ప్లస్ ఈ రీ అవుతుంది. ఓకే ఓకే నా ఇప్పుడు అర్థమైంది. అది దాన్ని అక్కడ అలానే ఉంచండి. సో అలా అవుతుంది అనమాట, అంతే. ఓకే, బాహర్ నికాల్నా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బాహర్ నికాల్నా అంటే బయట తీయడం. నికాల్నా, బాహర్ నికాల్నా చెప్పండి, బయట తీయు, బయట తీయు, బయట తీయు. నికల్, నికాల్. ఓకే, నికాల్నా. చూసారా, ఏమి లేదు, చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ కా పెట్టారనుకోండి, నికల్నా అన్నారనుకోండి, బయటికి రావడం. అదే కా కాకుండా కా కా నికాల్నా, నికల్నా, నికాల్నా, బయటకు తీయడం, రావడం. నికల్ అంటే రావడం, నికాల్ అంటే తీయడం, అంతే. సో నికాల్, నికాల్, వెరీ గుడ్. నికాల్, నికాలో, నికాలో, నికాలియే, నికాలియే, నికాల్, నికాలో, నికాలియే. ఓకే, బాహర్ నికాల్, బాహర్ నికాలో, బాహర్ నికాలియే, నికాలియే. ఓకే, ఇప్పుడు భోజనం వండు, భోజనం వండు. ఖాన్, పకాన్, పకానా, పకా, పకా, కనపక. పకా, పకో చెప్పండి. పకా ఇయే, ఇయే సపరేట్. పకా ఇయే, పకావో, ఓ కూడా సెపరేటే కదా, ఓ అనేది కూడా ఓవేలే కదా. పకావో, 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 పకాయియే, పకావో, పకాయియే. వండుము, వండండి. కాన పకావో, కాన పకాయి. ఇప్పుడు చెప్పండి, తిను, తిను. కానా, కానా, కాన్, కాన్ అంటామా మనం. ఖా, ఈ నా తీసేస్తాం కదా, పూర్తిగా నా తీసేస్తాం. ఈ నా తీసేస్తాం కదా, నాని కన్సిడర్ చేయకూడదు మనం. ఓకే, ఖా, ఖో, ఖావో. ఓ రైట్, కావో, కాలో ఆ ఉంది కాబట్టి ఓ కావో, కాయే. వెరీ నైస్, కాయే. కాయే అర్థమైంది, డిఫరెన్స్ అర్థమైంది మీకు? ఇక్కడ పకాలో ఆల్రెడీ కా ఉంది కాబట్టి పకావో, పకాయి. ఈ ఖావోలో ఆల్రెడీ ఆ ఉంది, ఖావో, ఖాయియే. ఓకే, నికాల్నా, నికాల్నాలో లా ఉంది చివరిలో. ఓకే, నికాల్, నికాలో, లో, లాకి ఓ యాడ్ అయింది, లో, లాకి ఈ యాడ్ అయింది, లియే. వెరీ నైస్. నెక్స్ట్, వడ్డించు, వడ్డించు. పరోష్ణ, పరోష్ణ అంటే వడ్డించడం. పరోష్ణ, పరోష్, పరోస్, వడ్డించు, వడ్డించుము, వడ్డించుము. పరోషో, పరోసో, పరోసో, వడ్డించండి. పరోషియే, వెరీ గుడ్. పరోసియే, వడ్డించండి. పరోస్, పరోసో, పరోసియే. పరోస్, పరోసో, పరోసియే, అంతే. సో ఇలా ఏం చేస్తారంటే, నేను చాలా వర్బ్స్ ఇచ్చాను మీకు. ఈ వర్బ్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే. ఇవి ఇప్పుడు ఇచ్చారా మీరు? నిన్న కూడా ఇచ్చాను. మీరు చూడలేదు అదే. ఓకే, ఆ నోట్స్ లో యాడ్ చేస్తూ వెళ్తుంటాను అన్నమాట. యాక్చువల్గా మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే నెక్స్ట్ అలా యాడ్ అవుతూ ఉంటాయి అవి. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చాను, యాక్చువల్గా ఇంగ్లీష్ మీనింగ్ ఇచ్చాను. సో మీకు సో ఇవి చూడండి ఒకసారి, ఇవన్నీ ఈరోజు చూడండి. చూస్తే రేపు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఒక పని చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రా, వెళ్ళు, తిను, త్రాగు. ఓకే, త్రాగండి, తినండి, రండి, వెళ్ళండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి కంపల్సరీ మీరు టైం తీసుకుని చేయండి. ఓకే.